ది కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ ఆఫ్ ఇండియా ఈజ్ ఏ భారత కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ అనేది ఒకసారి ఇంకా ఆప్షన్ చూసినట్టయితే 2 మెంబర్ బాడీ 2 సభ్యుల సంస్థ, 3 మెంబర్ బాడీ 3 సభ్యుల సంస్థ, సింగిల్ మెంబర్ బాడీ ఒకే సభ్యుని సంస్థ, 6 మెంబర్ బాడీ 6 సభ్యుల సంస్థ. సో ఈ కాగ్ ఏదైతే ఉందో కాగ్ అనేది ఒకే సభ్యుని సంస్థ. సో కరెక్ట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్ సింగిల్ మెంబర్ బాడీ. మరి ఈ కాగ్ అనేటువంటి సిస్టమ్ని ఏ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకోవడం జరిగింది అంటే బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ నుంచి మనము తీసుకోవడం జరిగింది. దీని యొక్క విధి ఏంటి అంటే పబ్లిక్ సంస్థలు ఏవైతే స్టేట్కి సంబంధించి సెంట్రల్కి సంబంధించినటువంటి పబ్లిక్ సంస్థల యొక్క ఆడిట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని చూసేదే ఈ కాగ్. మరి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో కాగ్ గురించి తెలియజేసేటువంటి ఆర్టికల్స్ ఏంటి అంటే పార్ట్ 5లో చాప్టర్ 5లో 148 నుంచి 151 వరకు కాగ్ గురించి తెలియజేస్తూ ఉంటుంది. 148 అనేది ఆర్టికల్ 148 అనేది అపాయింట్మెంట్స్ ఆఫ్ కాగ్ గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ 149 అనేది డ్యూటీస్ ఆఫ్ కాగ్ గురించి తెలియజేస్తూ ఉంటుంది. ఆర్టికల్ 150 అనేది ఫార్మ్ ఆఫ్ అకౌంట్స్ గురించి తెలియజేస్తూ ఉంటుంది. 151 అనేది ఈ యొక్క ఏదైతే రిపోర్ట్స్ ఉంటాయో కాగ్ యొక్క రిపోర్ట్స్ వాటి గురించి తెలియజేసేది ఆర్టికల్ 151. మరి ప్రజెంట్ కాగ్ యొక్క చైర్మన్ ఎవరు అంటే కె సంజయ్ మూర్తి. సో ఈ యొక్క క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ సింగిల్ మెంబర్ బాడీ. కాగ్ అనేది ఓన్లీ సింగిల్ మెంబర్ బాడీ. అయితే మీ అందరికి ఒక క్వశ్చన్, 3 మెంబర్ బాడీ ఇండియాలో 3 మెంబర్ బాడీ ఏంటో మీకు గనక ఆన్సర్ కనుక తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ని తెలియజేయండి.